సో అప్పటిదాకా ఫ్రెండ్షిప్ అయిపోవడం అయ్యేసరికి మా ఇద్దరికి అంత టైం పట్టలేదు. ఇంటిమేట్ సీన్ ఎక్కువ బిగుసుకుపోలేదు. ఒక రకమైన ఫ్రీడమ్, ఒక రకమైన జోవియల్‌గా ఉండే సీన్ ఏదైతే డిమాండ్ చేసిందో దానికి తగ్గట్లుగా ఫ్రీగానే చేసాం సార్. యాహ్! ఓకే. అంటే ఇంటిమేట్ సీన్స్ అంటే బెడ్‌రూమ్ సీన్స్ లాంటివే? యాహ్! ఇవి ఉంటాయా? ముద్దులు? అవి ఇంకా చెప్పకూడదు సార్. ఓకే. కొంచెం సర్ప్రైజ్ వదిలేద్దాం. అదేలే. సో, అమ్మ మీకు ఎలా అంటే నాకు తెలిసినంత వరకి కామన్ ఫ్రెండ్స్ ద్వారానో లేకపోతే ఈ సినిమా ఫీల్డ్‌లో తను మీ ఇద్దరికి కూడా మీకు, మీ చెల్లెలికి ఒక పెద్ద పిల్లర్, సపోర్ట్ పిల్లరు. అబ్సల్యూట్‌లీ. అంటే మీరు చిన్నప్పటి నుంచి తనతోనే ఇదవ్వటం, అమ్మమ్మ, తాతయ్యల దగ్గరే అవును కదా సార్. మీరు. అవును సార్. సో, అప్పుడు కొంచెం అంటే ఇలా సింగిల్ పేరెంట్‌గా అమ్మ ఉండటం వల్ల మీరేమన్నా ఇబ్బందులేమన్నా పడ్డారా అప్పుడు? ఆ! ఏం లోటు లేకుండానే అమ్మ మా అమ్మ ఎలా చేసిందో నాకు ఇప్పటికీ తెలీదు సార్. ఎందుకంటే నాకు మెచ్యూరిటీ వచ్చిన తర్వాత అర్థమైన విషయాలేంటంటే ఈ ఇండస్ట్రీ ఎంత కాంపిటీటివ్. ఎస్పెషల్లీ ఫీమేల్స్‌కి ఎంత కాంపిటీటివ్. ఫీమేల్స్‌కి ఎంత ప్రెషరైజింగ్‌గా ఉంటుంది ఈ ఫీల్డ్. అండ్ బీయింగ్ ఎ సింగిల్ మదర్, రేజింగ్ 2 కిడ్స్ అండ్ ఫ్యామిలీని చూసుకోవడం. మా అమ్మమ్మ, తాతయ్యని కూడా చూసుకోవడం. మేమందరం కలిసే ఉంటాం ఇంట్లో. అంటే కంప్లీట్‌గా నాన్నని మీరు వదిలిపెట్టేసారా? లేకపోతే కలుస్తుంటారా? వదిలిపెట్టడం కాదు, అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం. ఓకే. ఎంత ఫ్రెండ్లీగా హ్యాండిల్ చేస్తే ఈ విషయాలు సెన్సిటివ్ టాపిక్ అది సార్. ఇంకా అవును. సో అంటే బయట మామూలుగా ఎక్కడన్నా ఎప్పుడైనా యాక్సిడెంట్‌గా కలవటం ప్లాన్ చేసుకుని ఏం చేయము. కానీ ఒకవేళ అనుకోకుండా కలిసినా కూడా మేమందరం బానే ఉంటాం అందరితో. ఓకే. అంటే నాన్న కూడా, కిరణ్ గారు కూడా మీతో ఫ్రెండ్లీగానే ఉంటారా? ఫ్రెండ్లీగానే ఉంటారు. ఎవరైనా ఓకే. ఇప్పుడు ఎందుకు సార్ ఈ గ్రడ్జ్‌లు ఉంచుకోవడం, లేకపోతే అది ఎవరికీ బెనిఫిషియల్ కాదు. ఇగ్నోర్ చేయడం ఎవరికీ బెనిఫిషియల్ కాదు. మూవ్ ఆన్ అవుతూనే ఉండాలి ఇంకా. అవును. అవి మైండ్‌లో ఉంటాయి ఆఫ్‌కోర్స్. నా మైండ్‌లో ఉంటాయి. నా చెల్లి మైండ్‌లో ఉంటుంది. కానీ వాస్తవాన్ని అంగీకరించాలి కదా! అంగీకరించాలి. ఎందుకంటే ఇంకో బ్రిలియంట్ థింగ్ మా మదర్ ఎలా చేశారో తెలీదు గానీ, మాకెప్పుడూ ఆ ఫీలింగ్ కలగలేదు సార్. అంటే ఒక పర్సన్ మిస్ అవుతున్నారా ఫ్యామిలీ నుంచి, లేపోతే ఒక రకమైన సపోర్ట్ సిస్టమ్ లేదా మాకు అనే ఫీలింగ్ ఎప్పుడు కలగలేదు మాకు. ఓకే. అలాంటి హార్డ్ వర్క్ చేస్తూ అంతే హార్డ్ వర్క్ ఫ్యామిలీ మీద పెట్టారు మమ్మీ. ఓకే. మీకోసం ఆ టైం కేటాయించేవాళ్ళు. అస్సలు ఎప్పుడు అనిపియలేదు. అంటే మమ్మీ మాతో ఉండట్లేదా? మమ్మీ అసలు వదిలేసి తిరుగుతుందా? చాలా షోస్ చేశారు. అవును. అయినా గానీ ఆ ఫీలింగ్ ఫారెన్‌కెళ్ళేవాళ్ళు కదా! యూఎస్‌కెళ్ళేవాళ్ళు. ఈ కాన్సర్ట్స్. నాటా, తానా అన్నీ అసలు చేస్తూనే ఉన్నా గూడా అప్పుడు ఇక్కడ ఎవరు మిమ్మల్ని అమ్మమ్మ, తాత? అమ్మమ్మ, తాతయ్య చాలా బాగా చూసుకునేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు కూడా చూసుకుంటారు. ఓకే. అండ్ ఎప్పుడు ఆ ఫీలింగ్ కలగలేదు. సో, దానికి ఐయామ్ ఆల్‌వేస్ గ్రేట్‌ఫుల్. ఐయామ్ బ్లెస్డ్ టు బి ఎ సన్. అదే. అండ్ అంతే సపోర్ట్ నేను ఇద్దాం అనుకుంటున్నా ఇప్పటి నుంచి. అవును. నా పని నేను చేస్తూ, నా క్రాఫ్ట్ పెంచుకుంటూ. సో, అమ్మని సంతోషపెట్టాలనే మీరు అమ్మ ఏదైతే నా ఫస్ట్ గోల్ అది సార్. ఫస్ట్ గోల్ అదే. అమ్మని సంతోషపెట్టడం. అమ్మకి ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఇవ్వడం. నేను మంచి నటుడినని. అండ్ అందరితో ఇంకోటి, అమ్మ ఇప్పటిదాకా ఇండస్ట్రీలో ఉన్న ఇంకో కారణం కూడా ఆవిడ మిగతా వాళ్ళతో ఎలా ఉంటారా అని. అవును. ఒక రకమైన రెస్పెక్ట్ ఎలా ఇస్తుందో అమ్మ అందరికీ, అంతే రెస్పెక్ట్ నాకు కూడా ఇద్దామని అందరికీ. అండ్ అందరితో బాగుండాలి, అందరితో సరదాగా అంటే ఉండాలి. తను ఏదైతే తీసుకుందో జీవితంలో రామకృష్ణ గారితోటి కలిసి జీవించాలని, దానికోసం కూడా చాలా స్ట్రగుల్ అయ్యారు కదా! వద్దా అది అంటే మీ గురించి మీరంటే చిన్నపిల్లలు కాదు ఇప్పుడు. అవును. ఇద్దరు కూడా ఒక మెచ్యూరిటీ వచ్చిన వాళ్ళే. సో, అర్థం చేసుకోగల ఇది ఉంది. సో, ఫస్ట్ మీ సైడ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతే తను కూడా ఒప్పుకున్నారని చెప్పి. పాపం చాలా భయపడింది సార్ అమ్మ. నేను సొసైటీ ఎలా చూస్తుంది? సొసైటీలో అంటే సొసైటీ కంటే అమ్మకి ఇంపార్టెంట్ ఏంటంటే, నేను శ్రేయ, నా చెల్లెలు శ్రేయ ఎలా మీరు ఎలా తీసుకుంటారనేది ఫస్ట్ అమ్మకు వచ్చే ఆలోచన కదా! ఆలోచన అది. ఫస్ట్ భయపడతారు కదా సార్. భయపడతారు. అవును. ఎందుకంటే ఇవన్నీ చాలా సెన్సిటివ్ టాపిక్స్. అండ్ కరెక్ట్ కదా! పిల్లలకి ఎక్కువ అంటే రాకూడని టాపిక్స్. అంటే ఎలా ప్రతి ఫ్యామిలీలో అవ్వదు ఇది. అవదు. మనం ఒక సినిమా 'స్వాతి' అనే సినిమా చూసినప్పుడు అవును. అమ్మకి కూతురు మళ్ళీ పెళ్లి చేయటం అనేది చూసినప్పుడు అది పెద్ద రెవల్యూషన్ అది ఆ టైంలో. అండ్ ఎప్పుడు అనుకోము సార్ ఇది. కానీ దాన్ని యాక్సెప్ట్ చేశారు జనం. ఓ నిజమే కదా! సో, అమ్మ కోసం బికాస్ దే డిజర్వ్ దట్. అవును. ఆ రకమైన హ్యాపీనెస్ దే డిజర్వ్. అవును. ఆ రకమైన సపోర్ట్ సిస్టమ్ కావాలి. అది కదా, జస్ట్ ఒక స్త్రీకి. ఫైనాన్షియల్ అని కాదు సార్. మనతో ఒక పార్ట్నర్ ఉన్నాడు. సంతోషంలో ఉన్నప్పుడు ఒక పార్ట్నర్ ఉండాలి, బాధలో తోడు. ఉన్నప్పుడు ఒక తోడు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఒక తోడు. నాకు మా చెల్లికి ఆ సింపుల్ రీజన్ చాలు. ఆ తోడు కావాలి. అవును.
సో మీకంటే మీరు రేపు పెళ్ళైన తర్వాత మీకు ఒక ఫ్యామిలీ వస్తుంది, మీ చెల్లెలికి ఇంకో ఫ్యామిలీ వస్తుంది. మరి అమ్మకి తోడు ఇప్పుడు అలా అని కాదు అంటే మేము పెళ్లి అయిపోయిన తర్వాత అమ్మను వదిలేసి మామూలుగా చెప్పు. కానీ ఎవరికైనా ఏ మనిషికైనా ఆ తోడు అనేది ముఖ్యం. అవును, ఎల్లవేళల్లో ఉండవు కదా. సో నన్ను మా చెల్లెని పెద్ద కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు అక్కడ. మాకు ఓన్లీ థింగ్ ఏంటంటే అంటే మిమ్మల్ని కన్విన్స్ చేసింది రామకృష్ణ గారా? ఎవరు కన్విన్స్ చేయలేదు సార్ యాక్చువల్లీ మమ్మల్ని. ఎందుకంటే నాకు చెల్లికి ఫైనల్లీ కావాల్సింది ఏంటంటే ఆవిడ ఆనందంగా ఉండడం. ఎందుకంటే నేను చెల్లి చాలా చూసాం ఆవిడ ఎలాంటి జర్నీలో వెళ్ళింది, ఎలాంటి దీనిపైన ఇండస్ట్రీలో ఎంత స్ట్రగుల్ చూసింది అనేది. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇఫ్ షీఈస్ చూసింగ్ అ పర్సన్, నేను ఒకటే అడిగా ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాం ఈ పర్సన్ మీద అని. షీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ దట్ పర్సన్. మేము కలుసుకున్నాం అండ్ నాకు చాలా నచ్చారు. అండ్ సింపుల్ ఒక తోడు అమ్మ డిసైడ్ చేస్తుందంటే వై విల్ వి సే నో. సో తను కూడా ఆ ఫీల్డ్లో ఉన్న నేను అది కూడా చూడలేదు సార్, అసలు ఏ ఫీల్డ్లో ఉన్నాడని కూడా చూడలేదు నేను ఫస్ట్. మీ మైండ్లోకి అది కూడా రాలేదు. ఎందుకంటే నాకు ఉన్నదల్లా ఏంటంటే మా అమ్మనలా చూసుకుంటారు అవును. అండ్ ఆయనలో ఉన్న ఎమోషనల్ కెపాసిటీ ఎలా ఉంది అమ్మని అర్థం చేసుకోవడానికి చేసుకోవాలి కదా. అవును. చేసుకోవాలి 100%. అవును. ఇవన్నీ చూసాను కానీ అది మస్ట్ కదా అది. 100% అది మా అమ్మ పాప మిస్ అయింది. అదే ఆ ఎమోషనల్ సపోర్టే కావాల్సింది ఇన్ని సంవత్సరాలుగా. ఎందుకంటే మనకి ఈ ఇండస్ట్రీలో కావాల్సిందే నలుగురు ఫ్రెండ్స్, లేకపోతే మన అమ్మ నాన్నలు. ఈ ఎమోషనల్ సపోర్ట్ లేకపోతే ఈ ఇండస్ట్రీలో నడవడం చాలా కష్టం. చాలా కష్టం. ప్రతిరోజు ఒక టెస్ట్, ప్రతిరోజు ఒక స్ట్రగుల్. అలాంటప్పుడు తోడు అనేది కంపల్సరీ ఇంటికి వచ్చిన తర్వాత మనకి ఆ సపోర్ట్ అనేది ఇంటి దగ్గర ఉంటే వేరే లెవెల్ ఉంటుంది. అంతే కదా సార్. అండ్ ఇన్నేళ్ళు అది లేదు అని తెలిసినప్పుడు చాలా బాధేస్తుంది. అండ్ ఫైనలీ మనం రామ్లో అది చూశాను నేను, మా చెల్లి అండ్ మా తాతగారు అమ్మమ్మ గారు కూడా చాలా కన్విన్స్ అయ్యారు అండ్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్. సో ఇప్పుడు అది జరిగిన తర్వాత సో మీరు చూస్తా ఉన్నారు అమ్మ చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా. సో మీకు ఆయన రామ్ గారు ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నారు ఇప్పుడు? ఏంటంటే ఇప్పుడు నాకు మ్యాంగో టీమ్ మార్కెటింగ్ సపోర్ట్ చేస్తుంటే మేము పనిచేస్తూ ఉంటాం అప్పుడప్పుడు. ఒకవేళ ఏమైనా పోస్ట్ పెట్టాలంటే సోషల్ మీడియాలో కానీ మ్యాంగో కింద ఉన్న ఛానల్స్లో కొంచెం ప్రమోట్ చేయడం కానీ, అంతేగాని స్క్రిప్ట్ విషయంలో అలా ఏం హెల్ప్ చేయలేదు. ఓకే. అంటే ఆయన సంస్థల్లో కూడా మీకు ఏమన్నా ఒక స్థానం కల్పించడం కానీ అట్లాంటిది ఏదైనా ఉందా? అలా ఇంకా ఆ మ్యాటర్ని అనుకోలేదు సార్. ఇప్పుడు నా ఫోకస్ అంతా నేను సినిమాల్లో పనిచేయడం కానీ. ఓకే. ఇప్పుడే బిగిన్ అవుతుంది. ఇప్పుడే అసలు లిటరల్లీ నేను ఇప్పుడే స్టార్ట్ అయ్యాను. మీరు 1 year ముందు ఈ క్వశ్చన్ అడిగితే నాకు అసలు సమాధానం ఉండేది కాదు లిటరల్లీ. సో ఇప్పుడిప్పుడే స్టార్ట్. మేబీ ఇన్ ద ఫ్యూచర్ మేము కలిసి పనిచేస్తాం. ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ హిమ్. వై నాట్? ఎందుకంటే అండ్ ఫ్రీ బాయ్ గా ఉన్నారు ప్రస్తుతానికి. అండ్ హీ ఆల్సో గివ్స్ మీ మీ ఎడ్యుకేషన్ అయిపోయిందండి. అంటే అండర్ గ్రాడ్యుయేట్ బీబీఏ చేశాను నేను ఢిల్లీలో. అక్కడ దాకా అయింది. మాస్టర్స్ చేద్దాం అనుకున్నాం కానీ కరోనా వల్ల అయిపోవాల్సి వచ్చింది. ఓకే. కరోనాకు ముందు అది అయిపోయింది. కరోనాకు ముందు అండర్ గ్రాడ్యుయేట్ అయిపోయింది. కరోనాలో ఆస్ట్రేలియా వెళ్దాం అనుకున్నాను నేను యాక్చువల్లీ. కానీ ఆస్ట్రేలియా వాళ్ళు 3 ఏళ్ళు బార్డర్ క్లోజ్ చేశారు. సో అండ్ నాకు ఆన్లైన్ చేసే ఇంట్రెస్ట్ రాలేదు. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ కావాలి, అక్కడ ఉండే ఎక్స్పీరియన్స్ కావాలి ఫిజికల్గా అక్కడ. సో అది ఆగిపోయింది, ఇది మొదలైంది. సో చాలా రోలర్ కోస్టర్ రైడ్ అయింది సార్ మధ్యలో. ఓకే. సో ఇప్పుడు ఈ సినిమా సంబంధించి కూడా తను ఏమన్నా సపోర్ట్ చేస్తున్నారా రామ్? చేస్తున్నారు సార్. అంటే ఇప్పుడు తను కూడా రషెస్ చూసారు, తను కూడా కొన్ని సీన్స్ చూసారు, నాకు చెప్తున్నారు ఏది న్యాచురల్గా ఉంది, ఏది బెటర్ చేయొచ్చు, ఇలాంటి టిప్స్. బికాస్ హీఈస్ ఆల్సో వెరీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ హీ వర్క్స్ ఇన్ మూవీస్ సెలెక్షన్స్ కానీ, మూవీ మార్కెటింగ్ కానీ. సో ఆ చనువు అయితే ఉందా తన దగ్గర? ఆ చనువు సార్ ఇంకా అప్పుడు ఫ్రీగా మాట్లాడుకోవటం కానీ అట్లా? మేము ఇద్దరం చాలా సైలెంట్ సార్. ప్రాబ్లం అక్కడ. తక్కువ మాట్లాడతారు కానీ. నేను తక్కువ మాట్లాడతా, ఆయన తక్కువ మాట్లాడతారు. అఫ్ కోర్స్ మేము నవ్వుకుంటూ ఉంటాం, కలుసుకుంటూ ఉంటాం, హాయిగా ఉంటాం ఇద్దరితో. కానీ మా పర్సనాలిటీస్ ఏంటంటే ఎప్పుడు ఇద్దరు సైలెంట్ వ్యక్తులు ఉంటే చిన్న కాన్వర్జేషన్లు ఉంటాయి. అంటే ఇప్పుడు చూస్తే మాకు అంటే